దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 12th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 and verse 9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే షల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సమాధానపరచువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడు? సమాధానపరచాలి. సమాధానం కొరకు మనం ప్రయాసపడాలి. మనము ఎక్కడ అల్లరిగా ఉంటుందో అక్కడ సమాధానానికి కారణమై ఉండాలి. మనము సమాధానంలో ఉండాలి, అందరితో సమాధానంలో ఉండాలి, సమాధానపరచాలి. యూ హ్యావ్ టు బీ ద పీస్ మేకర్స్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరితో సమాధానం కలిగి ఉన్నట్టుకు ప్రయత్నము చేయని దేవుని వాక్యంలో రాయబడ్డాది. ఎందుకు సమాధానం వల్లే మనము దేవుని పిల్లలము. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ పీస్. హీ ఈజ్ జెహోవా షలోమ్. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ పీస్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం కొరకు మనము ప్రయాసపడాలి, సమాధానం కొరకు ఇష్టపడాలి. జగడం కొరకు కాదు, అల్లరి కొరకు కాదు, సమాధానం కొరకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని రాజ్యం యొక్క వర్ణన రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది: దేవుని రాజ్యము నీతి సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమైన నీతియు సమాధానము. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ పీస్. ఎప్పుడైతే మనము సమాధాన పరుస్తున్నామో దేవుని రాజ్యాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. హల్లెలూయా. సో వెన్ ఎవర్ యూ బికమ్ ఏ పీస్ మేకర్, యు ఆర్ బ్రింగింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం కట్టబడాలంటే, నీవు కుటుంబంగా కట్టబడాలంటే, నీ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు కట్టబడాలంటే, దేవుని మందిరముగా నువ్వు కట్టబడాలంటే సమాధానము కలిగి సమాధానపరచువారై ఉండాలి. సొలొమోను కాలంలో సమాధానం ఉన్న వలన మందిరము కట్టుటకు అవకాశం దొరికింది. కనుక యూ హ్యావ్ టు లవ్ పీస్ అండ్ యూ హ్యావ్ టు మేక్ పీస్. సమాధానాన్ని ప్రేమించాలి, సమాధానాన్ని సమాధానపరచాలి కూడా. యూ హ్యావ్ టు మేక్ పీస్, యూ హ్యావ్ టు లివ్ ఇన్ పీస్. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం ఉంటే నువ్వు కట్టబడతావు. సమాధానం ఉంటే నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబం దీవించబడుతుంది. సో యూ హ్యావ్ టు బీ ఎ పర్సన్ who will work for peace. You will be a peacemaker. బైబిల్ చెప్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. కనుక ఇఫ్ యు ఆర్ టు బి కాల్డ్ ఎ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్, యూ షుడ్ బి ఎ పీస్ మేకర్. నిజమైన క్రైస్తవుడు అయితే సమాధానపరచువాడై ఉండాలి. హిందీ में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 5 अध्याय और 9 वचन पढ़ रहे हैं. धन्य है वे जो धर्म के कारण सताए जाते हैं, क्योंकि स्वर्ग का राज्य उन्हीं का है. प्रभु को बहुत धन्यवाद. प्रभु को महिमा देते, प्रभु के नाम को महिमा देते. धन्य है जो धर्म के कारण. हिंदी में दूसरा 8 वचन में हमें जाना चाहिए, जो शांति के लिए प्रयास करता है. धन्य है वो लोग जो शांति के लिए प्रयास करते हैं, वो परमेश्वर के बच्चे कहलाएंगे. परमेश्वर के बच्चे कहलाएंगे. हाँ, आपको हर जगह पे शांति के लिए ही आपका प्रयास होना चाहिए. शांति का ही प्रयास करना चाहिए. आप परमेश्वर के बच्चे कहलाएंगे करके वचन में लिखा हुआ है. प्रभु को धन्यवाद. धन्य है वे जो मेल करने वाले हैं, क्योंकि परमेश्वर का पुत्र कहलाएं. मेल करने वाले हैं जो शांति के लिए प्रयास करते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సమాధానం కలిగి ఉండాలి, సమాధానపరచాలి. యూ హ్యావ్ టు లివ్ ఇన్ పీస్ అండ్ మేక్ పీస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ,
మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచారయ్యా. అవును తండ్రి, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలు నాయన సమాధానపరిచేవారుగా ప్రభా, దేవా సమాధానపరచు వారే కట్టబడతారని వాక్యంలో చూస్తున్నాం ప్రభా. నీ బిడ్డలందరూ కట్టబట్టకు సమాధానం అవసరం. ఈరోజు నాయన తండ్రి, దేవా తండ్రి, సమాధానం అనే ఈ యొక్క వరము, ఈ యొక్క ఆత్మతో మమ్మల్ని అందరూ నింపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రంలో అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన, దేవరక్షకుడా నాయన, ఎవరైతే నాయన తండ్రి సమాధానం లేకున్నారో వారి జీవితంలో సమాధానాన్ని కోరుకుంటున్నాను తండ్రి. దేవా తండ్రి, ఉద్యోగంలో నాయన వారు చేస్తున్న వారి కుటుంబంలో నాయన వారు చేస్తున్న దేవ వ్యాపారంలో నాయన సమాధానం లేకుండా వారు చాలామంది ఉన్నారు ప్రభా. వారి జీవితంలో సమాధానం అడుగుచున్నాను ప్రభా. దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి సమాధానం కొరకు స్తోత్రం, బిజినెస్లో సమాధానం కొరకు స్తోత్రం, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేసే వారి చదువులో సమాధానం దయచేయమని అడుగుచున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల వర్ధలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్క పరిచయం ఎంత సమాధాన పరిచర్యగా చేయమని జరిపించిన కృప దయచేయమని అడుగుచున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.